యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుతున్నాను. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతి వాడును ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. ఈ బైబిల్ చాలా గొప్ప గ్రంథము. ఈ బైబిల్ చదువుతున్నప్పుడే చాలా శాంతి కలుగుతుంది. ఈ బైబిల్ వింటున్నప్పుడు చాలా సమాధానం కలుగుతుంది. ఈ బైబిల్ శక్తి కలిగినటువంటి గ్రంథం. ఎందుచేతనంటే ఈ బైబిల్లో దేవుని మాటలు ఉన్నాయి. నేను అందుకే చెబుతా ఉంటాను, ఈ బైబిల్ ఎంత గొప్ప గ్రంథం అంటే, బైబిల్ చేత్తో పట్టుకున్న వారు కూడా, బైబిల్ ఉన్నవారు కూడా బైబిల్ చదవరు. క్రైస్తవులే చదవరు. అంత గొప్ప గ్రంథం అని చెప్తాను నేను. క్రైస్తవులే బైబిల్ చదవరు. ఇంట్లో 4 బైబిళ్ళు ఉన్నాయి, 3 బైబిళ్ళు ఉన్నాయి, ముట్టుకోరు. కారణం ఏమిటి? ఈ బైబిల్ దేవుని శక్తి కలిగింది కనుక సైతాను ఈ గ్రంథాన్ని చదవనీయుడు. ఈ బైబిల్ని చదివితే మీ ఇంట్లో దయ్యం ఉండదు. బైబిల్ అంటే భయం. బైబిల్లో వాక్యాలు చదివితే చీకటి ఉండలేదు. మనిషిని శోధించే దయ్యాలు, భూతాలు ఈ బైబిల్ చదవకుండా అడ్డగిస్తాయి. అందువల్ల చదవరు బైబిల్. మీరు న్యూస్ పేపర్ చదవండి, సైతాను అడ్డు రాడు. వేరేది చదవండి, ఏమి పట్టించుకోడు. బైబిల్ చదివితే నీ ఇంట్లో ఉండలేడు. బైబిల్ చదివితే నిన్ను శోధించలేడు. అందుకే బైబిల్ చాలా మంది చదవరు. ఈ చదువుబడినటువంటి వచనములో యేసు ప్రభువారు మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుచున్నారు? యేసు, పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. యేసు ప్రభు అంటున్నారు, నా యందు విశ్వాసముంచువాడు. నా యందు ఎవరైతే విశ్వాసముంచుతారో, విశ్వాసముంచే వ్యక్తి చనిపోయిన బ్రతుకును. చనిపోయినను బ్రతుకును. బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు బ్రతికి. ఆ తర్వాత వచనాన్ని చూస్తే, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతి వాడును ఎన్నటికి చనిపోడు. యేసు ప్రభు 2 మాటలు చెప్తున్నారు. చనిపోయిన వ్యక్తి, యేసు నందు విశ్వాసముంచిన వ్యక్తి మరలా బ్రతుకుతాడట. విశ్వాసముంచిన వ్యక్తి, చనిపోయిన వ్యక్తి మరలా బ్రతుకుతాడట. బ్రతికి విశ్వాసముంచిన వ్యక్తి ఎన్నటికి చనిపోడు. ఈ మాటలకు అర్థం ఏమిటి? ఇందులో ఉండే మర్మం ఏమిటి అంటే, యేసు ప్రభు నమ్మినోళ్ళు బతికిపోతారా? యేసు ప్రభు నమ్మిన వాళ్ళు చనిపోరా? ఇదే బైబిల్ ఏం చెప్పింది? ఈ బైబిల్ చెప్పింది ఏమిటంటే, ఏలయనగా మరణము అందరికీ వచ్చును. ఈ వచనాన్ని బట్టి బ్రతికి నమ్మిన వ్యక్తులు మరలా బ్రతుకుతారట. నమ్మిన వ్యక్తులు చనిపోయిన బ్రతుకుతారు. బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు ఎన్నటికీ చనిపోడు అని యేసు ప్రభు అన్నారు. మరి యేసు ప్రభు చెప్పే ఈ మాటల సారాంశం ఏమిటి? ఈ సారాంశాన్ని చెప్పే ముందు యేసు ప్రభువారు యోహాను సువార్తలో గంభీరమైనటువంటి కార్యాలు చేశారు.
గంభీర కార్యాలు. యోహాను సువార్తలో యేసు ప్రభువారు చేసినటువంటి కార్యములను మనము చూస్తే ఒకటి ఏమిటంటే నీళ్లను ద్రాక్షారసంగా మార్చినటువంటి సూచక క్రియ. దేవుడు చేసిన సూచక క్రియ నీళ్లు ద్రాక్షారసంగా మార్చారు. నీళ్లు ద్రాక్షారసం. కానా అనబడేటువంటి పెళ్లికి యేసు వారిని పిలిచారు. ఆ పెళ్లి ఎవరిదో తెలియదు, కానీ చాలా మంది ఆ పెళ్లి యోహాను గారి పెళ్లి అంటారు. యేసు ప్రభు శిష్యుల్లో చిన్నవాడిని యోహాను పెళ్లి అంటారు. మరి కొంతమంది మరియ యొక్క బంధువుల ఇంట్లో పెళ్లి అంటారు. కానీ అక్కడ బంధువులుగానే కనబడతారు. అక్కడ యోహాను కాదో. కానీ గమనించే మాట ఏమిటంటే బంధువులందరూ పెళ్లిలో ఉంటారు. ఆ పెళ్లిలో లోటు వస్తుంది. ఏ లోటు? ద్రాక్షారసము అయిపోయిన లోటు. ఆ రోజుల్లో విందేమిటంటే ద్రాక్షారసం. ద్రాక్షారసం అయిపోయిన తరువాత యేసుక్రీస్తు ప్రభువారి తల్లి వచ్చి ద్రాక్షారసము లేదని చెప్పినప్పుడు, అమ్మా నాతో నీకేమి పని, నా సమయం ఇంకా రాలేదన్నారు. సమయం వచ్చినప్పుడు ఆ బాణల్ని నీళ్లతో నింపమని నీళ్లను ద్రాక్ష రసముగా ఆశీర్వదించారు ప్రభు. యేసువారు నీళ్లను ద్రాక్ష రసంగా మార్చారు. అందరూ జాగ్రత్తగా వినాలి. పెళ్లిలో అయిపోయింది, పెళ్లిలో లోటు వచ్చింది. లోటు ప్రభు తీర్చారు. చెప్పండి గట్టిగా, ఎవరు తీర్చారు? లోటు యేసయ్య తీర్చారు. పెళ్లిలో లోటు తీర్చారు. ప్రభునందు ప్రియులారు గమనించే మాట ఏమిటంటే పెళ్లిలో అయిపోయింది, పెళ్లిలో లోటు వచ్చింది. అందుకే నేను పెళ్లిళ్ళు చేసేటప్పుడు మాట అంటాను, మీ యొక్క ఆ పెళ్లిలో లోటు వచ్చింది. నేను చిన్నప్పుడు అనుకునేవాడిని యేసు ప్రభు వెళ్ళిన పెళ్లి, ఆ పెళ్లిలో లోటు రాకూడదు కదా, ఆ పెళ్లిలో ప్రభు ఉన్నారు కదా, ఉండగా ఎందుకు ద్రాక్షారసం అయిపోయింది, ఉండగా అవ్వకూడదు కదా, తర్వాత చేయడం ఏంటి అనుకునేవాడిని తెలియక. కానీ ఆ తర్వాత అర్థమైంది. ఏమర్థమైందంటే పెళ్లిలో ద్రాక్షారసం ఎలాగైతే అయిపోయిందో మన జీవితంలో కూడా ఓ భార్యాభర్త ఉన్నారు, వారి కుటుంబములో చాలా అయిపోతూ ఉంటాయి. వారి మధ్య ఉన్న ప్రేమ అయిపోతూ ఉంటుంది, తరిగిపోతూ ఉంటుంది. భార్యకు భర్త మీద ఉన్న విధేయత రోజు రోజుకి తగ్గుతూ ఉంటుంది. కొంతకాలానికి పూర్తిగా తగ్గిపోయే ప్రమాదం ఉంది. ప్రేమ పూర్తిగా తగ్గే ప్రమాదం. ఇదే చాలా కష్టము. పెళ్ళైన కొత్తలో చాలా ప్రేమ. గమనించే మాట ఏమిటంటే ఆ యొక్క ఒక ఆయన అంటాడు, పెళ్ళైన కొత్తలో భార్య బెల్లము లేకుంటుందట, పెళ్ళైన కొంతకాలానికి అల్లము లేగైపోద్దట. ఆయన చెప్పిన మాట బెల్లము అల్లము. అల్లం కొంచెం నోట్లో పెట్టుకుంటే అంత బాగోదు కదా, బెల్లం అయితే చక్కగా తీయగా ఉంటుంది కదా. భార్య తీయగా అనిపిస్తుంది పెళ్ళైన కొత్తలో. పెళ్ళైన కొత్తలో బెల్లము కొంతకాలానికి ఏమైపోద్దట, అల్లము లేగ అయిపోద్దట. అల్లము లేగ కొంచెం ఒగరుగా ఆ యొక్క ఇష్టము లేనట్లుగా అనిపిస్తుంది. కానీ గమనించే మాట ఏమిటంటే ఎప్పుడూ ప్రేమ కలిగి ఉండమనే బైబిల్ చెబుతుంది. మేలుకైనా కీడుకైనా, కలిమియందు లేమియందు, ఆరోగ్యమందు అనారోగ్యమందు నేను ప్రేమిస్తానని. అయితే ఎంత ప్రయత్నించినా కానీ కొన్ని పర్యాయాలు భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమ, భార్యకు భర్త మీద ఉండే విధేయత తగ్గుతుంది, అయిపోతుంది. అయిపోయినప్పుడు నీళ్లను ద్రాక్షారసంగా కొత్తగా చేసిన దేవుడు అలాగే ప్రేమను, విధేయత కొత్తగా దేవుడు చేస్తారు. ఈ వాక్యాన్ని వినేవారులారా, మీ ఇంట్లో ఏమైపోయాయో, మీ మధ్య ఏమైపోయిందో, మీ కుటుంబములో శాంతి అయిపోయిందేమో, సమాధానం అయిపోయిందేమో, నెమ్మది లేదేమో,
నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానము లేదు, బాధలు, ఇబ్బందులు. ఓ పాపి, ఓ రోగి, ఓ పేదవాడా, అప్పులున్నవాడా, ఆస్తి పోయినవాడా, యేసు నామ స్మరణ ఎంచి చూడు. యేసు నామ స్మరణ చేస్తే నీకు మేలు కలుగుతుంది. యేసు నామ స్మరణ వలన జరగనిది ఏది లేదు, ఏది పోదు, ఏది రాదు, పోనిదేది, రానిదేది, లేనిదేది. దేవునికి మహిమ కలుగును గాక. బోలో యేసు మహారాజుకు. కనుక యోహాను సువార్తలు మనకి కొన్ని 11వ అధ్యాయానికి లోపు, 11వ అధ్యాయము లోపు కొన్ని సూచక క్రియలు కనబడతాయి, కొన్ని అద్భుతాలు యోహాను సువార్తలో కనబడతాయి. యోహాను గారు చాలా చక్కగా ఆ కార్యాలు వ్రాస్తారు. ఒకటి ఏమిటంటే నీళ్లను ద్రాక్షారసంగా మార్చటం. రెండోది ఏమిటంటే గలిలయలో ఆ కానా నుంచి వచ్చిన తరువాత కపెర్నహూములో ఒక ప్రధాని కొడుకు రోగి అయి ఉన్నాడు. యేసు యూదయ నుండి గలిలయకు వచ్చిన అతడు ఆ యొక్క విని అతని యొద్దకు 4వ అధ్యాయములో 47వ వచనములో, 4వ అధ్యాయం యోహాను సువార్త 47వ వచనములో చూస్తే, 47వ వచనములో చూస్తే యేసు యూదయ నుండి గలిలయకు వచ్చెనని అతడు విని ఆయన యొద్దకు వెళ్ళి తన కుమారుడు చావు సిద్ధమై ఉండెను గనుక ఆయన వచ్చి అతని స్వస్థపరచవలెనని వేడుకొనెను. యేసు సూచక క్రియలను, మహత్కార్యాలను చూడకుంటే మీరెంత మాత్రమును నమ్మరని అతనితో చెప్పెను. ప్రియ గమనించే మాట ఏమిటంటే, ప్రియులరా, ఒక అధికారి ప్రధాని కుమారుడే చావ సిద్ధముగా ఉన్నాడు, చనిపోవటానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే యేసు ప్రభు దగ్గరికి ఆ ప్రధాని వచ్చి గమనించే యేసు ప్రభు అన్నారు, నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుష్యుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను. అతడు ఇంకా వెళ్ళొచ్చుండగా అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలియచెప్పిరి. అయితే ఎన్ని గంటలకి బ్రతికాడు, ఎప్పుడు బాగయ్యాడు అంటే వారు చెప్పేది ఏమిటంటే, ఆ యొక్క పలానా సమయంలో 1 గంటకు జ్వరము వారిని విడిచిందని చెప్పినప్పుడు యేసు ప్రభు నాతో చెప్పిన సమయం ఆ టైంలోనే చెప్పారు. ఆ టైంలోనే అక్కడ కార్యము జరిగింది. ఇక్కడ ఏ టైం అయితే అతడు బ్రతుకుతాడని చెప్పారు, అతడు బ్రతుకుతాడు అని చెప్పారు. వినాలి. అతన్ని వెళ్ళు, నీ కుమారుడు బ్రతుకుతాడు, చనిపోయే స్థితిలో ఉన్నాడు, నీవేళ్ళు బ్రతుకుతాడని చెప్పారో, ఏ టైంలో చెప్పారో ఆ టైంలోనే బ్రతికాడు. ఈ రోజున మీకు తెలియజేసే మాట ఏమిటంటే, మీలో ఎవరైనా కానీ అనారోగ్యముతో ఉంటే, అనారోగ్యవంతులకు చెప్పే మాట ఏమిటంటే, ఇదిగో నీ విశ్వాసం ఉంచు. నీ ఇంట్లో ఎవరైనా అనారోగ్యముగా ఉంటే నీ విశ్వాసం ఉంచు. దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. ప్రధాన యాజకుని కుమారునికున్న ఆ భయంకరమైనటువంటి పరిస్థితి, తీవ్రమైన జ్వరముతో ఉంటే యేసు ప్రభు స్వస్థపరిచారు. నీవెళ్ళు, నీ కుమారుడు బ్రతుకుతాడన్నారు. ఇది యోహాను సువార్తలో యేసు ప్రభు చేసినటువంటి మరొక సూచక క్రియ, మరొక అద్భుతం. మూడవదిగా చూస్తే యోహాను సువార్తలో యేసువారు చేసినటువంటి మరొక 3వ అద్భుతం ఏమిటి, మన 11వ అధ్యాయం చెప్పుకునే ఆ కొంచెం చెప్పడం జరుగుతుంది. కొన్ని మీకు గుర్తు చేయాలి. మూడవది ఏమిటంటే, బెత్సిదా అనే కోనేరుంది యెరూషలేములో. ఆ కోనేటిలోకి దేవదూత వచ్చి నీళ్లు కదిలించేది. నీళ్లు కదిలించినప్పుడు మొదట ఏ రోగి దిగినో ఆ రోగి ఎటువంటి రోగైనా, చెప్పాలి గట్టిగా, ఎటువంటి రోగైనా
ఎటువంటి రోగైనా, ఏ రోగైనా బాగవుతాడు. మొదటిగా దిగిన రోగే బాగవుతాడు. అది బెతెస్దా కోనేటిలో జరిగే కార్యం. దేవదూత వచ్చి నీళ్లు కదిలించటం, దిగిన రోగి బాగవటం. ఒక రోగి 38 సంవత్సరాలుగా ఆ కోనేటి దగ్గరే కూర్చున్నాడు. పుట్టినది మొదలుకొని కుంటివాడు. తన కోనేటిలో వేసేవాళ్ళు ఎవరూ లేరు, తనకు సహాయము చేసేవారు ఎవరూ లేకపోతే యేసు ప్రభువారే ఆ కోనేటి వద్దకు అతనిని వెదుక్కుంటూ వచ్చారు. కోనేటి వద్దకు వచ్చారు. బోలో యేసు మహారాజుకు. తను అనుకున్నాడు, నన్ను కోనేటిలో వేసేవారు ఎవరూ లేరు, ఎవరూ లేరు అనుకుంటే యేసు ప్రభువే అతని వద్దకు వచ్చారు. అందుకే మీ అందరికీ చెబుతున్నాను, నాకెవరూ లేరు అని అనుకోకు. నిజమే, నీవన్నది నిజమే, నువ్వు మాట్లాడేది నిజమే, ఎవరు లేరనేది నిజమే. నీ బంధువులు స్నేహితులు నిన్ను విడిచిపెట్టేసేది నిజమే. కానీ నీ దగ్గరికి ప్రభు ఆ కోనేటి దగ్గర ఉన్న వ్యక్తిని ఎలాగైతే వెదుక్కుంటూ వెళ్ళారో అలాగూ నిన్ను వెదుక్కుంటూ నీ దగ్గరికి ఎంత ప్రేమ కలిగిన వారో నీ దగ్గరికి ఆయన వెదుక్కుంటూ వస్తున్నారు. ఆ బెతెస్దా కోనేటి దగ్గర ఉన్నటువంటి వ్యక్తిని వెదుక్కుంటూ వచ్చి ఆ వ్యక్తిని స్వస్థపడగోరుచున్నావా అని చెప్పి చెయ్యి పట్టి లేపారు. నడిచాడు, ఎగిర గంతులు వేశాడు, దేవుని స్తుతించాడు. దేవునికే మహిమ కలుగును గాక. మొదటిది ఏమిటంటే నీళ్లు ద్రాక్షారసంగా మార్చటం. రెండోది ఏమిటంటే ప్రధాన యాజకుని కుమారుడు బ్రతకడం. మూడోది ఏమిటంటే బెతెస్దా కోనేటి వద్దున్న వ్యక్తిని, లేవలేని వ్యక్తిని లేపడం. నాలుగోది ఏమిటంటే 5,000 రొట్టెలు 2 చిన్ని చేపలు 5,000 మంది తినగా 12 గంపలు మిగలడం. ప్రభునందు ప్రియులారా, యోహాను సువార్త 6వ అధ్యాయములో చూస్తే 6వ అధ్యాయములో వ్రాయబడిన మాట మనము చూస్తే 12వ వచనములో వారు తృప్తిగా తినిన తరువాత ఏమయు నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయుడని తన శిష్యులతో చెప్పెను. కాబట్టి వారు భుజించిన తరువాత వారి యొక్క మిగిలిన 5 యవల రొట్టెల ముక్కలు పోగు చేసి 12 గంపలు నింపిరి. అంటే ఈ వచనములో చూస్తే సమృద్ధి ఏముందో చెప్పండి. సమృద్ధి అంటే యేసు వారు అక్కడ ఏమిచ్చారు? 5 రొట్టెలు 2 చిన్ని చేపలు వాటిని ఆశీర్వదించి సమృద్ధిగా ఆ కార్యము జరిగేటట్లుగా చేశారు. అలాగే నీ జీవితంలో నీకు దేవుడు సమృద్ధి దయచేయుగాక. యేసు వారు చేసినటువంటి కార్యాలు మనము చూసినప్పుడు చెప్పండి, మొదటగా ఏం చేశారు చెప్పండి? నీళ్లను ద్రాక్షారసంగా మార్చారు. తర్వాత ఏం చేశారు? గట్టిగా చెప్పండి అమ్మా. 5 రొట్టెలు 2 చిన్ని చేపలు 5,000 మంది తినగా 12 గంపలు మిగిలేటట్లు చేస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. బోలో యేసు మహారాజుకు. దేవునికి అసాధ్యమైందేమీ లేదు అనబడేటువంటి వాస్తవాన్ని గుర్తించాలి అని మీకు తెలియచేస్తున్నాం. దేవుని యొక్క వాక్యములో 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయములో 19వ వచనములో చూస్తే, యోహాను సువార్త 6వ అధ్యాయము 19వ వచనములో వ్రాయబడిన మాట మనము గమనిస్తే, వారు ఇంచుమించు 2 కోసుల దూరము దోణిను నడిపించిన తరువాత యేసు సముద్రము మీద నడుచుచు తమ దోణి దగ్గరకు వచ్చుట చూచి భయపడిరి. యేసు సముద్రం మీద నడుచుచు దోణి యొద్దకు వచ్చుట చూచి భయపడిరి. బోలో యేసు మహారాజుకు. ఇక్కడ 5వ అద్భుతం ఏమిటంటే యేసు ప్రభువారు నీళ్ల మీద నడిచారు. ఎక్కడ నడిచారు? నీళ్ల మీద.
అందరూ చెప్పాలి, సముద్రం మీద నడిచారు యేసువారు. ఎంత అద్భుతం ఇది! నీళ్లు ద్రాక్షారసముగా చేసింది అద్భుతమా? నీళ్ల మీద నడవడం అద్భుతమా? నీళ్లను ద్రాక్షారసంగా చేసింది అద్భుతమే, సూచక్రియే. ఆ తరువాత ప్రధాన యాజకుని కుమారుడు బ్రతకడం అద్భుతమే. బెతెస్దా కోనేటి దగ్గర ఉన్న రోగి బాగుపడటం అద్భుతమే. 5,000 మందికి 5 రొట్టెలు చిన్న చేపలు వారు భుజించడం, 12 గంపలు మిగలడం అద్భుతం. యేసువారు నీళ్ల మీద నడవడం ఏంటిది? ఎంత అద్భుతం! ఈయన సృష్టికర్త, ఈయన దేవుడే. నీళ్ళ మీద నడిచారే, ఆశ్చర్యపోయారు. ప్రభునందు ప్రియులారా, మనము ఈ వచనాలని బట్టి ఏమి గమనించాలంటే, నేను నమ్మిన దేవుడు రోగాలు బాగు చేయడమే కాకుండా, అభివృద్ధి ఇవ్వడమే కాకుండా, అభివృద్ధిని సమృద్ధిని ఆయనకి ఇవ్వడమే కాకుండా, బ్రతికించటమే కాకుండా, నీళ్లను ద్రాక్షారసంగా చేసి లోటును తీర్చటమే కాకుండా, నా దేవుడు సృష్టికర్త, నా దేవుడు సృష్టించిన వారు. అలాగే గమనించే మాట ఏమిటంటే, ఆరవదిగా చూస్తే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఓ గుడ్డివానికి, గమనించాలి ప్రియులారా, గుడ్డివానికి కన్నులు ఇచ్చినటువంటి కార్యము 9వ అధ్యాయము 1వ వచనములో చూస్తే, 9వ అధ్యాయం 1వ వచనములో వ్రాయబడిన మాట, ఆయన మార్గమున పోవుచుండగా పుట్టుగ్రుడ్డి అయిన ఒక మనుషుడు కనబడిను. ఆయన శిష్యులు, బోధకుడా వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను? వీడా వీని కన్నవారా అని ఆయన అడుగగా, వేసు వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్ష పరచబడుటకే వీడు గుడ్డివాడిగా పుట్టెను. గుడ్డివాడికి ఎందుకు పుట్టాడట? దేవుని కార్యాలు, దేవుని క్రియలు ప్రత్యక్ష పరచబడ్డాయి. గుడ్డివానికి దేవుడు ఏమిచ్చారు? ఆయన గమనించే మాట ఏమిటంటే, చూపును దయచేస్తారు దేవుడు. ఈ గుడ్డి వారికి దేవుడు చేసినటువంటి కార్యము చూస్తే, వీళ్ళ కన్నవాడైనా కానీ ఏ పాపము చేయలేదు, ఏ తప్పు చేయలేదు, కానీ ఏ పాపం చేయలేదు అని చెప్పి యేసువారు బురద వేసి కళ్ళకు రాసి సిలోయమని కోరేటిలో కడుక్కోమని చెబితే ఆ వ్యక్తికి కంటి చూపు వచ్చింది. ఇదొక అద్భుతం. బోలో యేసు మహారాజుకు. ఇప్పటి వరకు నేను చెప్పిన సూచక క్రియలు యోహాను సువార్తలోనే ఇవన్నీ 6 సూచక క్రియలు నేను చెప్పాను. 6 సూచక క్రియలు. 1 నీళ్లు ద్రాక్షారసం, 2 ప్రధాన యాజకుని కుమారుడు బ్రతకడం, 3 బెతెస్దా కోనేటి దగ్గర రోగి బాగు కావటం, 4 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మంది తినగా మిగలటం 12 గంపలు, 5 యేసు ప్రభు నీళ్ల మీద నడవడం, 6 గుడ్డివాడు చెప్పాలి గట్టిగా చూపు రావడం. 7వది ఏమిటంటే, యేసు ప్రభు చనిపోయిన లాజర్ని బ్రతికించారు. ఇప్పుడు చెప్పండి, అన్ని అద్భుతాల కంటే ఇది ఎక్కువ తక్కువ? అన్నిటికంటే తక్కువ ఎక్కువ? రొట్టెలు ఆశీర్వదించింది ఎక్కువ, చనిపోయిన వాళ్ళు లేవడం ఎక్కువ. ఎన్నో రోజులు లేచాడు, 4వ రోజు లేచాడు. యేసు ప్రభు ఏమంటున్నారు? నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా మరలా బ్రతుకుతాడు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికి చనిపోడు అన్నారు. ఇది అర్థం కావాలందరికీ. ఇది చాలా పెద్ద పాఠం. మనం వచ్చాం ఇందులోకి, కానీ ఇది వివరించుకునే టైం లేదు. ఇవన్నీ చెప్పడాకే ఈ టైం. కానీ మీరు బాగా మనసులో ఈ 2 నిమిషాలు మెసేజ్ బాగా మనసులో పెట్టుకోండి. యేసు ప్రభు చనిపోయారు, లేచారు, 3వ దినమందు లేచారు. అలాగే యేసు నందు విశ్వాసం ఉంచిన వారు
చనిపోయినా కానీ రాకడ కాలములో తిరిగి లేస్తారు. బైబిల్లో చెప్పబడిందా? ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బూరతో పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. క్రీస్తు నందుండి మృతులైన వారు, క్రీస్తు నందు విశ్వాసముంచి చనిపోయిన వాళ్ళు తిరిగి లేస్తారు. ఒక అద్భుతం జరగబోతుంది. అదేమిటంటే యేసు ప్రభు ఆకాశ మండలానికి వస్తారు. ఆయన రాగానే ఆదాము నుండి ఇంతవరకు క్రీస్తు నందున్న వారందరూ మరలా తిరిగి లేస్తారు. మానవ శరీరముతో వారు పూడ్చిపెట్టబడ్డారు, కాల్చబడ్డారు. మహిమ శరీరాలతో తిరిగి లేస్తారు. మహిమ శరీరం. యేసు మహారాజుకు ఇదే నాయందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా బ్రతుకును అన్న మాట ఇదే. రెండోది, బ్రతికి నాయందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ మనమున్నాం. యేసు ప్రభు ఇప్పుడే వచ్చారు, వాళ్ళు బ్రతుకుతారు. మనమేమో ఇంకా చనిపోం. మనము చనిపోం. మన శరీరం, ఈ మానవ శరీరం దేవుని శరీరం లేక మారిపోతే మహిమ శరీరంగా. మానవ శరీరం ఏమైపోద్ది? మానవ శరీరమే మహిమ శరీరంగా మారిపోద్ది. మహిమ శరీరానికి చావు ఉండదు. చావు ఉండదు. యేసు మహారాజుకు ఈవేళ మీరందరూ కూడా మీరంటారు, దేవా స్వస్థత కొరకై నన్ను అభిషేకించండి నాయనా, సంతానము కొరకు నన్ను అభిషేకించండి నాయనా, శాంతి కొరకు నన్ను అభిషేకించండి నాయనా, నెమ్మది కొరకు నన్ను అభిషేకించండి నాయనా, విద్యలో జయము కొరకు నన్ను అభిషేకించండి నాయనా, స్వస్థత కొరకు నన్ను అభిషేకించండి నాయనా. కానీ ఏం కోరుకోవో తెలుసా? దేవా నన్ను అభిషేకించండి. ఎట్లంటే నేను మరణించకుండా మహిమ శరీరము దాల్చుకునేటట్లు నన్ను అభిషేకించాను. యేసు ప్రభు నమ్మిన వారి ఎడల అద్భుతాలు జరుగుతాయా, జరగవా? అద్భుతాలన్నీ అవి ముఖ్యమా? ఈ చనిపోయి లేచినోళ్ళు చనిపోకుండా మేఘం ఎక్కేది ముఖ్యమా కాదా? అన్నిటికంటే ముఖ్యం ఇది. రెండో రాకడ. యేసు రాబోతున్నారు. ఆయన రాకడ సిద్ధపడి మేఘమెక్కే భాగ్యము దేవుడు మెండుగా దయచేయును కాక.